హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టం మీద నిజంగా ముచ్చమట్లు పట్టిస్తున్నారో సిఐడి ఆఫీసర్లనే చెప్పాలి. ఎవరికంటే కనుక తండ్రి కొడుకులు ఇద్దరికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఏం జరిగింది అంటే కనుక ఏదో అందరూ వెళ్తున్నారు కదా, అదే దాన్ని బురదంది కదా అని రాయేద్దాం కదా అని అనుకున్నారా ఏంటి? అసలు విషయం తెలియదు. ఇది ప్రతిపక్షాల మాట, ఎవరి అధికార పక్షం మాట్లాడుతున్న మాట. కాబట్టి మాకు సంబంధమే లేని చట్టం గురించి మేము అనుకోని మాటలని ఐఏఎస్ కాల్ ద్వారా పబ్లిక్కి ఫోన్ చేసి వాళ్ళలో లేనిపోయిన అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారు, మా మీద చెడు అభిప్రాయం కలిగేటట్లుగా ఆ కాల్స్ వెళ్తున్నాయి. ఆ కాల్స్ వెళ్ళి కూడా టీడీపీ ద్వారానే వెళ్తున్నాయి. కాబట్టి ఐవీఆర్ఎస్ కాల్స్ అన్ని చట్టవిరుద్ధం కాబట్టి అని వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది వైసీపీ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయగానే ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా తీసుకుని సిఐడికి అప్పగించింది కేసు. సిఐడి వెంటనే హోటాహుటిన చాలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఫస్ట్ చేసిన పని ఏంటంటే కనుక ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయో చూసి 3 కంపెనీ నుంచి వెళ్తున్నాయి, ఎందువల్ల వెళ్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారో, ఎవరు వీటికి అంటే కనుక ఫస్ట్ A1గా చంద్రబాబు నాయుడు గారిని, A2గా లోకేష్ గారిని నిర్ధారించి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్, వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని, అలాగే 3 కంపెనీలని మొత్తం అన్నింటిని కలిపి ఒక ఎఫ్ఐఆర్ అయితే కనుక ఫైల్ చేశారండి. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అసలు ఫస్ట్ నన్ను అడిగితే కనుక తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే కనుక ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో ఏదైనా ప్రవేశపెట్టినాయి, ఏ పథకమైనా ప్రవేశపెట్టినాయి, దానికి పూర్వపరాలు ఏమి చర్చించాల్సిన అవసరంలా. మీరు సింగిల్ డెసిషనే తీసుకుంటారో, సింగిల్ ఏజెండాగా కంప్లీట్ చేస్తారో చెయ్యొచ్చు. కానీ రైతులు ఒక్క సెకండ్ ఆగండి. రైతులు అనేసరికి ఖచ్చితంగా ఆగాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే రైతుల మీద ఏదైనా ఒకటి ప్రయోగించాలనుకున్నా, రైతులకు ఏదైనా ఒకటి చేయాలనుకున్నా దాని మీద ముందు వెనక ఆలోచించి పూర్వపరాలు స్టడీ చేసి రైతులకి ఇది మంచేనా లేకపోతే చెడా లేకపోతే ఏంటనేది చర్చించి అప్పుడు ఖచ్చితంగా దాని మీద తగు నిర్ణయం తీసుకోవాలి తప్ప రైతుల విషయం ఎలాంటి అభద్రతా భావానికి గురయ్యే విధానాలు కానీ సంస్కరణలు కానీ తీసుకురావడం అది చాలా తప్పు. మమ్మాటికి నన్ను అడిగితే కనుక అంత కొంపలు మూలిపోయే పనేముంది దీంట్లో అని మీరు చాలామంది అనుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం గురించి చాలామంది రైతులకి తెలియదు. ఇది పెద్ద తప్పే నన్ను అడిగితే కనుక తెలియదండి. ఎందుకన్నానంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ప్రజలలోకి తీసుకెళ్ళినప్పుడు 17,000 గ్రామాలు ఉన్నాయి, 18,000 గ్రామాలు ఉన్నాయి, 8,000 గ్రామాలు ఉన్నాయి. కానీ మేము 6,000 గ్రామాలు ఎన్నో సర్వే చేసాం. 6,000 గ్రామాల్లో కూడా అది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అసలు జీవో ఎందుకు తీసుకురావాలి? ఫస్ట్ జీవో తీసుకొచ్చింది మేము కాదు, టీడీపీ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అసెంబ్లీలో మాట్లాడాం, పార్లమెంట్లో మాట్లాడామని చెప్తున్నారు. కాకపోతే అప్పుడు ఎవరికి తెలియదు కదా ఈ విషయం. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది జీవో తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్. కాబట్టి తీసుకొచ్చింది అంటే కనుక ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే కదా మీరు ఆమోదించింది. ఇంప్లిమెంటేషన్ చేద్దామని అనుకున్నప్పుడు రైతుల అభిప్రాయం తెలుసుకున్నారా? డైరెక్ట్గా ఒకటే ప్రశ్న. కాబట్టి రైతులకి ఇది ఇష్టమేనా, రైతులకి ఇష్టం ఉందా లేదా తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా లేదు. ఇప్పుడు రైతుల్లో లేనిపోయిన అనుమానం ఏంటి? మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేయాలంటారా, మనకు జిరాక్స్లు పడేస్తారంట మన మొక్కాన్ని, ఇలా మాట్లాడుకుంటున్నారంట కొంతమంది రైతులు. ఇది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఎక్కడ తను లాస్ అయిపోతానో రైతు కంగారు పడ్డాడండి. కాబట్టి రైతులను కంగారు పెట్టే చర్యలు ఏవి కూడా ససేమిరా అసలు జరగకూడదు అసలు రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా కానీ. తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే 6,000 గ్రామాలు అని అంటే కనుక దేని గురించి జరిగింది రిజిస్ట్రేషన్ అనేది వివరంగా చెప్పలా. మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మీద దుష్ప్రచారం జరుగుతుంది, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దుష్ప్రచారం జరుగుతుంది అని అనుకున్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన ఏమని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీకు ఏం లాసే లేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఏంటంటే కనుక మీ సరిహద్దుల్లో గొడవలు ఏవైతే ఉన్నాయో, భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఒకళ్ళు కొట్టుకోవడం, కోర్టులకు వెళ్ళడం, సివిల్ కోర్టుల కాడికి వెళ్ళిన తర్వాత అదేమో కొన్ని సంవత్సరాల పాటు గడవడం, మీ భూమి మీద మీకు హక్కు లేకపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవీ లేకుండా చేయడం కోసమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనం చెప్పాడు. అలాగేనైనా ఈ చెప్పడం ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో తీసుకురాకముందు చెప్తే కనుక అందరికీ అర్థమవును, అందరికీ అది మీకు ప్రాబ్లం లేకుండా పోను నేను అనేది. కాబట్టి ఆయన చెప్పడంతో ఇంకో మాట అన్నాడు, మీ పొలాల సరిహద్దుల్లో రాళ్ళు వేయించి బాధ్యత నాది, సరిహద్దు రాళ్ళు ఇస్తాం, తర్వాత సబ్ డివిజన్ చేస్తాం పొలాలని, అలాగే పొలాల రికార్డులు ఏవైతే ఓల్డ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తాం, అప్డేట్ చేయడంతో పాటు వాటికి పర్మనెంట్ హక్కు కల్పిస్తాం అనేది కనుక ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇదే అంటున్నా, ఈ చెప్పే మొక్క ఏదో అప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పకపోవడం వల్ల లేనిపోయి పెంటంత అయ్యింది ఇక్కడిది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆస్తుల పత్రాలు కూడా తీసేసుకుంటాడంట
అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ ఫీలింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా చాలా లాస్ అయ్యింది వైసీపీ గవర్నమెంట్ అని నేను చెప్తాను. కాబట్టి మంచేదో చెడేదో ప్రజల్ని అడగాలండి. ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏదైనా ఒక సంస్కరణ కొత్తది తీసుకొస్తున్నాం, ఒక చట్టం కొత్తది చేయబోతున్నాం, ప్రజాభిప్రాయ సేకరణ ఇంపార్టెంట్ నేను అనేది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ప్రజల రెఫరెండం మీరు ఏదైతే తీసుకోరో దాని ద్వారా చాలా అనార్థాలు అయితే కనుక జరుగుతాయి. ఒక అనార్థం మీ పార్టీకే నన్ను అడిగితే కనుక చాలా మైనస్ అయ్యింది వైఎస్ఆర్సీపీకి అని అంటాను నేను. అంతేనండి, ప్రత్యర్థులు అలాగే ఉంటారు. ఎప్పుడు దొరుకుతుందా బాణం, ఎప్పుడు వేద్దామన్నట్టు చూస్తుంటారు. అవకాశం కోసం పొంచి ఉంటారు, ఆటోమేటిక్గా వాడుకుంటారు. కాబట్టి అలాగే జరిగింది ఇక్కడ నేనైతే అంటాను. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం మంచో చెడో, నష్టమో కష్టమో, బాధో ఇబ్బందో ఏదో జరిగిందండి, అదంతా మాకు అనవసరం. జరిగింది ఏదైనా సరే మాకు ముందు తెలియాలి అని అంటారు రైతులు. కాబట్టి అలా చెప్పుంటే ఇంకా బాగుండేమో అని నాకు అనిపించింది అనమాట. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏంటంటే అందులో కార్పొరేట్ ఆఫీసులు అన్నారు, కార్పొరేట్ సెక్టర్లు అన్నారు, ఇవన్నీ రైతులు తెలియవండి. కార్పొరేట్ ఆఫీసులు అంటే మాకెందుకు వచ్చిందిరా కార్పొరేట్ ఆఫీసు, తెల్లారితే పొలం పలుకు పోయేవాళ్ళం అనేది కానీ మాట్లాడుకుంటారు. కాకపోతే దాని వెనకాల ఉన్నది ఏంటంటే మీ సరిహద్దులు మేమే కొలుస్తాంరా బాబు, మీ సరిహద్దుల్లో రాళ్ళు మేము వేయిస్తున్నాం, మీ సరిహద్దుల్లో ఏంటి ఏదైతే మీకు ఎక్కడి వరకు ఉందనేది పక్కాగా మేము రికార్డెడ్గా మేము చేసి చూపిస్తాం, మీకు 100% ఏంటి పక్కాగా ఈ భూమి మీదే, ఇది మీదే అని మేము రికార్డు మేము తయారు చేసి ఇస్తాం దానికోసం అని చెప్పడం చేయలేకపోయింది గవర్నమెంట్. అందువల్ల కొంచెం మైనస్ అయిందని నా అభిప్రాయం. అంతే. అది కాకుండా మంచో చెడో జరిగింది ఏదైతే నేను మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు అని అయితే కనుక టాక్ ఏదైతే ఉందో దాని మీద సిఐడి చాలా వేగంగా పావులు కదులుతుంది. కాబట్టి చెప్పలేమండి, ఎడుతున్న రాజకీయం దొరికేదాకా చూస్తారు. దొరికితే కనుక కాబట్టి చూస్తున్నా మీరు అందరూ మర్చిపోద్ది మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.